అండి. శ్రీ సత్యదేవ నర్సరీలో మనం ఉన్నాము. వాళ్ళ దగ్గరకు వచ్చి మనం 2 నిమిషాలు మాట్లాడదాము. ఆ సారు మనకి కొన్ని మాటలు చెప్తారు. అలాగే ఇక్కడ అరుదుగా దొరికే కొన్ని ట్రీస్ గురించి మనకి ఇక్కడ వివరించడం జరుగుతుంది. సార్ నమస్తే సార్. అది డి బ్లాంక్ సత్యదేవ నర్సరీ. ఇక్కడ కడియం నర్సరీలు అంటే సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న నర్సరీలు. అంటే ఇక్కడ కడియం నర్సరీలు ఒకప్పుడు ఎవరి పట్టుపుట్టు గురించి వాళ్ళు కష్టపడి అన్నమో రామచంద్ర అనే రోజుల నుంచి కష్టపడి మొక్కలు తయారు చేసుకొని ఇక్కడి నుంచి కాలిబాటన రాజమండ్రి వరకు నడిచి వెళ్ళి అక్కడ మొక్కలు అమ్ముకొని అవి ఒక 2 అణాలు లేదా 3 అణాలు వచ్చేటువంటి రోజుల్లో కొనసాగించినటువంటి నర్సరీలు ఈ కడియం నర్సరీలు. అంటే అప్పటి నుంచి కూడా ఈ కడియం నర్సరీ నుంచి ఆ, అనేకమైనటువంటి అప్డేట్ని, ఉత్తరాల టైంలో ఉత్తరాలు, అదేవిధంగా తర్వాత వచ్చేటువంటి ఫోన్ని అనుబంధంగా చేసుకుని తర్వాత మళ్ళీ ఇంటర్నెట్ను కూడా అనుసంధానంగా చేసుకుని అన్ని విధానాలని అప్డేట్లను అన్నిటిని వాడుకుంటా ఆ, ఎప్పటికప్పుడు కొత్త రూపాన ఈ వ్యవస్థ మార్చుకుంటా వస్తున్నందుకు ఆ, ప్రతి ఒక్కరికి కూడా ఆక్సిజన్ అవసరం. అటువంటి ఆక్సిజన్ ఇచ్చేటువంటి మా మొక్కలు అమ్ముకునే వాళ్ళమే కానీ ఆక్సిజన్ పంచే వాళ్ళం కూడా. అదేవిధంగా ఇవి ఎంతో కడియం నర్సరీలు ఒక ఆక్సిజన్ కేంద్రంలా పనిచేస్తున్నాయి అంటే చాలా ఆనందకరం. అదేవిధంగా ఒకప్పుడు ఒక్కొక్క రాష్ట్రం వెళ్ళి ఒక్కొక్క రాష్ట్రాల నుంచి వేరే వేరే మొక్కలు తెచ్చుకోవడం, క్రోటన్స్ మొక్కలు కానీ ఫ్రూట్స్ వెరైటీస్ కానీ అటువంటి పద్ధతిని విదేశాలకు వెళ్ళి విదేశాల్లో కూడా మంచి అరుదైన మొక్కల్ని సేకరించడం, ఆ మొక్కల్లో మంచి గిరాకీగా మంచి మొక్కలు మనం రైతుకి ఇవ్వగలిగితే ఆ రైతు ఆ మొక్కలను పండించి దాన్ని ఆ రైతులకు ఉపయోగపడే విధంగా ఉండేటువంటి దాన్ని మనం గ్రహించి అటువంటి మొక్కలు మేము తయారు చేసి, అంటే అక్కడి నుంచి కొన్ని లక్షలో వేల రూపాయలు అక్కడి నుంచి కొనుగోలు చేసి ఆ మొక్కలను మళ్ళీ వందలో వేల మొక్కల కింద తయారు చేసి చాలా మంచి అందుబాటు ధరల్లో రైతులకు అందించడం వల్ల, రైతులకి నమ్మకంగా ఆ మొక్కల్ని ఇవ్వడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సత్యదేవ నర్సరీకి వెళ్ళి ఓ 2 మొక్కలు కొనుక్కుందాం అనే పేరు రావడం, అందరికి కూడా ఆ నమ్మకం ఏర్పడడం, ఆ నమ్మకాన్ని మేము కూడా కాపాడుకుంటా వస్తున్నాం. ఇంచుమించు మాది మూడో తరం. తాతయ్య గారు చేశారు, తర్వాత నాన్నగారు ఇదే వ్యాపారం చేశారు, మళ్ళీ మేము చేస్తున్నాం. మా తర్వాత మా పిల్లలు కూడా ఇదే చేసేటట్టుగా, దీన్ని ఇంకా కొంత టెక్నాలజీ వేస్గా అయినా సరే మా పిల్లలు ఇదే చేస్తారు, ఇదే చెయ్యాలి అని చేసి 10 మందికి సహాయపడతా మాకు మా వ్యాపారం మేము చేసుకుంటా ఆ వ్యాపారంలోనే పర్యావరణానికి ఎంతో కొంత మేము దోహదపడుతున్నట్టుగా తప్పనిసరిగా ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తాం.